మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ఏఎన్జీఓ మహిళా విభాగం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి జిల్లాలో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 4, 5, 6వ తేదీల్లో ప్రత్యేకంగా విజయవాడ స్టేడియంలో మహిళలకు క్రీడా పోటీలను నిర్వహించనుంది. ఈ ఆటల పోటీలకు ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా ప్రజల్లోకి తీసుకెళ్లేది మహిళా ఉద్యోగులే అని, కాబట్టి పని దినాల్లో తమకు కొంత వెసులుబాటు కల్పించాలని ఏపీ ఏఎన్జీఓ మహిళా విభాగం చైర్పర్సన్ నిర్మలా కుమారి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్చి 4వ తారీఖున, 5వ తారీఖున, 6వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాలిడిటీ ఫంక్షన్ 8వ తారీఖు జరుగుతుంది. మరి ఈసారి ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు, సాగర్ గారు ఆధ్వర్యంలో స్టేడియంలో కూడా గత 3 సంవత్సరాలు స్టేడియంలో నిర్వహించలేకపోయాము. ఈ సంవత్సరం మాత్రం మహిళలందరికీ కూడా అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, ఏది కూడా తీసుకోకుండా చేయాలనే ఉద్దేశంతో 4వ తారీఖున స్టేడియంలో 4 రకాల గేమ్స్ నిర్వహిస్తారని. టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, అంత్యాక్షరి. అదేవిధంగా 5వ తారీఖున కూడా చెస్, క్యారమ్స్, వ్యాస రచన, 1 నిమిషం తెలుగులో మాట్లాడడం సంఘంలో నిర్వహిస్తారు. అలాగే స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్, సింగిల్స్, డబుల్స్ నిర్వహిస్తారు. ఈ ఆటల పోటీలు అన్నిటికీ కూడా ప్రభుత్వం వారు మాకు నిన్ననే పర్మిషన్ కూడా ఇచ్చారండి. మెమో ఇచ్చి 4వ తారీఖు హాఫ్ డే, 5వ తారీఖు హాఫ్ డే, 8వ తారీఖుని వారికి కూడా ఈ మహిళా ఉద్యోగులందరూ కూడా మా తరఫున సాగర్ గారికి, శివారెడ్డి గారికి వారి ద్వారా ప్రభుత్వానికి కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తాం. అవకాశం మాకు కల్పించినందుకు. ఈ పోటీలను ప్రారంభించినందుకు మన క్రీడా శాఖ మంత్రి గారు ఎం రాంప్రసాద్ గారు కూడా ఆ రోజు 4 గంటలకు స్టేడియంలో వచ్చి క్రీడలను ప్రారంభిస్తారు. మహిళలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళలందరూ కూడా ప్రభుత్వం ఏదైతే అది ఏ ప్రభుత్వం కానివ్వండి, ఆ సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినా సరే ప్రజలకు చేరువలో తీసుకెళ్ళడానికి అత్యంత కీలకమైన పాత్ర వహించేది డిపార్ట్మెంట్లో మహిళలే. అది విద్యలో చూసుకోండి, వైద్యంలో చూసుకోండి, అంగన్వాడీ చూసుకోండి, ఒక ఆశా చూసుకోండి, ఎవరైనా సరే రూట్ లెవెల్లో కష్టపడి ఎండనక వాననక పనిచేసేది మహిళా ఉద్యోగులే. అటువంటి మహిళా ఉద్యోగులకి ఒక్కరోజు కూడా ఆట విడుపు, కానీ అంత చాలా స్ట్రెస్తో కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మా సంఘం ద్వారా మాకు కావాల్సిన అనేక డిమాండ్లు, అది చైల్డ్ కేర్ లీవ్ని పెంచారు, కొన్ని విషయాలు కూడా కాంట్రాక్ట్ బేస్డ్ కూడా లీవ్ ఇచ్చారు. మా డిమాండ్లన్నీ పరిష్కరించారు. మేము ఆర్థికపరమైన డిమాండ్ల గురించి మేము ఇప్పుడు మాట్లాడలేదు, కానీ మాకు కొంచెం వెసులుబాటు, పనితనంలో వెసులుబాటు కల్పించడం గురించి ఏదైతే మాకు ఆ చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చారో దానికి ఒక క్యాప్ పెట్టారు. 18 సంవత్సరాల వయసున్న పిల్లలు ఉపయోగించుకోవాలని. ప్రస్తుతం ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా ఏజ్ డైపర్ కట్టి ఎవరికి అవకాశం లేదు, కాబట్టి ఆ క్యాప్ తీసేయమని ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ చాలా డిమాండ్లు పరిష్కారం అయ్యాయి. ఇంకా మాకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉద్యోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆ వీలు కల్పించాలని ప్రభుత్వానికి మీ ద్వారా మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు, మహిళల పట్ల జరుగుతున్న దాడుల విషయం అయితేనే ఒక మహిళ స్వేచ్ఛగా ఒక పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ అనేక మంది మధ్య రాత్రంగా పగలంగా పనిచేస్తున్నప్పుడు ఆ మహిళకు కూడా స్వేచ్ఛాయుత అన్ని రకాలమైన హక్కులు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు ఉండాలి. అవి కూడా త్వరితగతిని పరిష్కరించాలని మీ మహిళా ఉద్యోగులందరి తరఫున ఒకసారి ప్రభుత్వానికి మీకు విన్నవిస్తున్నామండి. ఈ కార్యక్రమం అంతా కూడా స్టేడియంలో జరిగే కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు ఈ వెస్ట్ కృష్ణాలో పనిచేస్తున్న, హెచ్ఓడీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కూడా ఏదైతే మనకు సెలవు కూడా ఇచ్చారు, కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకొని పాల్గొని జయప్రదంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.